మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో ఒక విషాదం చోటు చేసుకుంది. ప్రేమించి ప్రియుడు పెళ్లికి నో చెప్పాడని ఒక ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి సక్కుబాయ్, ఆ వయసు 21 సంవత్సరాలు, ఆమె బలవన్మరణానికి పాల్పడింది. కొద్ది రోజులుగా కానిస్టేబుల్ సిద్దుతో సక్కుబాయి ప్రేమాయణం కొనసాగిస్తోంది. సక్కుబాయితో పెళ్లికి కానిస్టేబుల్ సిద్దు నిరాకరించాడు. దీంతో ఆమె తీవ్రంగా మనస్తాపం చెందింది. సక్కుబాయి 3 రోజుల క్రితం ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. సో యువతి మృతితో అక్కడ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు కానిస్టేబుల్ సిద్దు. సో మనం చూస్తున్నాం సక్కుబాయ్ 21 ఇయర్స్ కల సక్కుబాయ్ ఫోటో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో ఆమె కానిస్టేబుల్ అయినటువంటి సిద్దుతో ప్రేమాయణం సాగించింది. గత కొద్ది రోజులుగా ఇద్దరు కలిసి ఉండడం మీన్స్ అంటే ఒక లవ్ జర్నీ జరిగింది వాళ్ళది. అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తను మాటలు చెప్పాడు. సో దాంతో తన మాటలు నమ్మి ఆ అమ్మాయి పూర్తిగా సక్కుబాయి అనేటువంటి ఆ యువతి పూర్తిగా సిద్దు ప్రేమలో మునిగిపోయింది. ఇద్దరు కలిసి పూర్తిగా జీవితంలోకి ఎంటర్ అవుతాము, ఖచ్చితంగా తను నన్ను పెళ్లి చేసుకుంటాడు అని నమ్మి తను పూర్తిగా తన ప్రేమను ఆ రకంగా కొనసాగించింది. ఎక్కడా ఎటువంటి అనుమానం రాకుండా సిద్దు ఆ రకంగా ఆమెకి రకరకాలుగా మాయమాటలు చెప్తూ తన ప్రేమను కొనసాగించినట్టుగా జరిగింది. సో దీంతో తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి ప్రతిసారి సిద్దు దాటవేస్తూ వస్తున్నాడు. లేదంటే మరికొద్ది రోజులు ఆగుదామని చెప్పడం కావచ్చు, లేకపోతే తర్వాత చూద్దాం, భవిష్యత్తులో చూద్దామంటూ ఇట్లా కాలయాపన చేస్తూ వస్తూ ఉన్నాడు. సో దీంతో ఆమె మళ్ళీ ఒకసారి నిలదీసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని గట్టిగా నిలదీయడంతో తను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఇక ఆమె పూర్తిగా మానసికంగా కుంగిపోయింది. సో దాంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. 3 రోజుల పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా చేస్తుంది సక్కుబాయ్. సో అంటే నమ్మినటువంటి వ్యక్తే చివరికి నో చెప్పడంతో, చివరికి మోసం చేయడంతో తట్టుకోలేకపోయింది ఆ యువతి. కొద్ది రోజులుగా ప్రేమలో ఉంది సిద్దు అనేటువంటి యువకుడితో. సిద్దు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా తన విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. సో అంటే మామూలుగా ప్రేమలో ఉన్నప్పుడు ఎన్నో చెప్పి ఉంటాడు, ఎన్నో రాబోయే రోజుల్లో ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండొచ్చు అంటూ జీవితం పైన ఎన్నెన్నో ఆశలు పెట్టి ఉంటాడు. ఆమె కూడా పూర్తిగా తన మాటలు పూర్తిగా నమ్మి ఉంటుంది. సో సహజంగా ఇటువంటి విషయాలలో ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత జరిగేటువంటి గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్తుంటారు, తర్వాత ఇంట్లో వాళ్ళు మందలించి ఉంటారు. అయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి తనే తన జీవితంగా భావించి ఉంటుంది. తన జీవితంగా భావించి తనతో ప్రేమాయణం కొనసాగించింది సక్కుబాయ్. చివరికి ఎవరినైతే నమ్మి తన పేరెంట్స్ కావచ్చు, తన బంధువులకు కావచ్చు, ఎవరికైనా వాళ్ళందరినీ ఎదిరించేటువంటి స్థాయిలో ఉందో ఆ సక్కుబాయి చివరికి తను నమ్మినటువంటి వ్యక్తి, తను ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి సిద్దు ఈ రకంగా మోసం చేయడంతో, నమ్మక ద్రోహం చేయడంతో తను తట్టుకోలేకపోయింది. తను తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సక్కుబాయ్ ఆత్మహత్య యత్నం చేసింది. 3 రోజుల పాటు చికిత్స పొందింది గాంధీ ఆసుపత్రిలో. చివరికి తుది శ్వాస విడిచింది. అంటే కొన్ని ప్రేమలు ఈ రకంగా ఒక విషాదాంతంగా మారుతుంటాయి. ఆ జర్నీ కొనసాగుతున్నప్పుడు అదంతా బాగానే ఉంటుంది. కానీ ఇటువంటి సమయంలో ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వస్తుందో, అది ప్రేమ అనేది ప్రేమ వ్యవహారం కొంతకాలం సాగిన తర్వాత ఈ రకంగా చాలా వరకు ఇటువంటి విషాదాంతాలు ఎన్నో చాలా అనేకంగా సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంటే పూర్తిగా అంటే తనతో కలిసి తిరిగిన తర్వాత, తనతో కలిసి జర్నీ చేసిన తర్వాత ఈ రకంగా మాట మార్చడం వల్ల ఎంతోమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో కూడా ఉన్నాయి. అంటే ఈ రకంగా ఒక మాయమాటలు చెప్పి, లేదంటే అనేక ఏదో ఒకటి ఆశ చూపించి ఈ రకంగా వలలో వేసుకొని తీవ్ర ఇబ్బందులు పెట్టి, అంటే పెళ్లి చేసుకోమని అడిగినందుకు తీవ్ర ఇబ్బందులు, అది మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, తీవ్రంగా ఇబ్బందులు పెట్టి చాలా తీవ్రంగా హర్ట్ చేయడంతో ఈ రకంగా ఆమె ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. సో ప్రేమిస్తున్నప్పుడు ఇవన్నీ గమనించుకోవాలి. ప్రేమించేటువంటి వ్యక్తి నిజమైన ప్రేమ చూపిస్తున్నాడా లేదా, నిజంగా తను చెప్పేటువంటి మాటలు నిజమా అబద్ధమా, కేవలం తన కోసమే ఈ రకంగా అంటే తనను పొందడానికి, లేకపోతే తనతో గడపడానికి, తనతో ఉండడానికే ఈ రకమైనటువంటి మాటలు చెబుతున్నారా అని కూడా అమ్మాయిలు 1-2 సార్లు, 1-2 కాదు 1-10 సార్లు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి
విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లా రకరకాల మాయమాటలు చెప్పి తర్వాత వలలో వేసుకొని తర్వాత తన వెంట తిప్పుకున్న తర్వాత ఇక తన మొహం చూడడానికి కూడా ఇష్టపడకుండా ఆ స్థాయికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇట్లా కొంతమంది మాయ మాటలు నమ్మి వాళ్ళు ఏదో మాట్లాడగానే పొంగిపోయి వాళ్ళు చూపించేదంతా నిజమైనటువంటి అఫెక్షన్ అనుకొని, నిజమైనటువంటి ప్రేమ అనుకొని ఇట్లా చాలామంది అమ్మాయిలు బలవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రేమలో చాలా వరకు ఇటువంటి విషాదాంతాలు కొన్ని, అంటే ఒక మాయపూరితమైన ప్రేమలో నిజమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నిజంగా సక్సెస్ చేసుకున్నటువంటి జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. అమ్మాయికి ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా జీవించేటువంటి జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రకంగా ప్రేమ పేరుతో వల వేసి నాటకమాడి తన అవసరాలను తీరిన తర్వాత తనతో ఎంత తిరగాలో అంత తిరిగిన తర్వాత చివరికి పెళ్లి చేసుకోమని అంటే పెళ్లి చేసుకోను అని మొహం మీద చెప్పేటువంటి ఇటువంటి ఉదంతాలు కూడా అక్కడో ఇక్కడో బయటపడుతూనే ఉన్నాయి. సో అటువంటి ఘటనే జరిగింది. సో మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు మరోసారి అంటే ఇటువంటి ప్రేమల వ్యవహారంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి ప్రేమలు ఉన్నాయి అనే దానిపైన కూడా ఉన్నాయి. అంటే తను చాలా నిజంగా డెప్త్గా ప్రేమించి ఉంటుంది ఆ అబ్బాయిని. ఆ సిద్ధు అనేటువంటి యువకుడిని ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించి ఉంటుంది. సో ఎంత ప్రేమించింది అంటే అంటే తన తనువు చాలించుకునేంత గాఢంగా ఆ అమ్మాయి నిజంగా ప్రేమించి ఉంటుంది. కానీ ఇదే ప్రేమ, ఇంతే స్థాయి ప్రేమ ఆ అమ్మాయి అక్కడి నుంచి పొందలేకపోయింది. సిద్ధు అనేటువంటి యువకుడి దగ్గర నుంచి పొందలేకపోయింది. నిజంగా ప్రేమించి ఉంటే, నిజంగా తనంటే చాలా ఇష్టపడ్డవాడే అయితే ఈ రకంగా పెళ్ళికి నో చెప్పేవాడే కాదు. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్నెన్నో మాటలు చెప్పాడు, ఎన్నెన్నో ఎక్కడెక్కడో తిప్పి ఉంటాడు, ఎక్కడెక్కడో వాళ్ళు ప్లేసెస్ తిరిగి ఉంటారు, ఎన్నెన్నో ఊసులు ఎన్నెన్నో భాషలు చెప్పి ఉంటాడు. తను అదంతా నిజం అనుకొని భ్రమపడి ఉంటుంది. ఈ సిద్ధు నాకు తన పైన చాలా అమితమైన ప్రేమను చూపిస్తున్నాడు. ఇతనితో జీవితం చాలా గొప్పగా ఉంటుంది, ఇతనితో జీవితం పంచుకుంటే జీవితం అంతా సంతోషంగా ఉండొచ్చు అంటూ ఎన్నెన్నో కలలు కని ఉంటుంది. కానీ తను చూసేటువంటి దృష్టి వేరు, సిద్ధు సక్కుబాయిని చూసేటువంటి దృష్టి వేరు, తన దృష్టికోణం వేరు. అలాగే సక్కుబాయి సిద్ధును చూసేటువంటి దృష్టికోణం వేరు. కానీ కేవలం ప్రేమ అనేటువంటి ఒక వ్యవహారంతో, ప్రేమ అనేటువంటి ఒక మాయ మాటలతో తనను నమ్మించి మోసం చేశాడు ముమ్మాటికి సిద్ధు అనేటువంటి యువకుడు. సిద్ధు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. సో ఆ అమ్మాయి కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. సో అటువంటి అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. ఆమె ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తుంది. తనకు కూడా ఎన్నో లైఫ్ పైన ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో గోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఫర్దర్గా ఒక కాన్సన్ట్రేషన్ మొత్తం లైఫ్ పైన ఎక్కువగా పెడుతుంటారు. ఈ రకంగా ఉండాలి జీవితంలో, ఇట్లా స్థిరపడాలి అని ఎన్నెన్నో కలలు కంటారు. దాంతోపాటుగా సిద్ధు అనేటువంటి యువకుని ప్రేమించాను కాబట్టి నా జీవితం ఇంకా బాగుంటుంది, తను బాగా చూసుకుంటాడు అన్నటువంటి ఒక కలలుగా ఉంటుంది. కానీ చివరికి ఈ రకంగా తనువు చాలించాల్సి వచ్చింది. సో ఇటువంటి ఒక విషాదకరమైన ఘటన మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో ఈ విషాదం జరిగింది. ప్రేమించి ప్రియుడు పెళ్లికి నో చెప్పడంతో, తను ఎంతగానో ప్రేమించినటువంటి ప్రియుడు నో చెప్పడంతో సక్కుబాయి బలవన్మరణానికి పాల్పడింది. కొద్ది రోజులుగా కానిస్టేబుల్ సిద్ధుతో సక్కుబాయి ప్రేమాయణం కొనసాగించింది. ఆ సక్కుబాయితో సిద్ధు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది సక్కుబాయి. 3 రోజుల క్రితం సక్కుబాయి ఆత్మహత్య యత్నం చేసింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. యువతి మృతితో ఆ గ్రామంలో, ఆ తండాలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ప్రేమలో ఇటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రేమించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ పట్ల ఒక ఆలోచన కలిగి ఉండాలి, జీవితంలో ఏం కావాలి అనే దానిపైన ఒక